ఈ పెళ్ళేడు 10 ఏళ్ళు తగ్గిపోతానేమో. ఏంటమ్మా పద్దు, రేపు నుంచి పెళ్లి పనులు మొదలవుతున్నాయి కదా అని ఇలా పిల్లగాలికి నుంచి నీ పెళ్లి గురించి కలగంటున్నావా? మా పెళ్లి జరుగుతుందా మావయ్య? అదేంటమ్మా పుసుక్కుని అంత మాట అనేసివా? పెళ్లికి విఘ్నాలు అడ్డుపడితే? ఏ యజ్ఞాలు రాకూడదనే కదా ఈ గ్రేసుడు పూజ చేసాం. విఘ్నం తొలగిపోలేదు మావయ్య, మనిషి రూపంలో ఉంది. మనిషి రూపంలోనా? ఎవరది? అలివేలు. ఏంటమ్మా నువ్వు అనేది? అలివేలా? అవును మావయ్య. అలివేలు గురించి అంత మాట అన్నావేంటమ్మా? నీకు అన్నం మర్చిపోయిందేంటి? అలివేలుకి మా పెళ్లి ఇష్టం లేదు మావయ్య. ఇష్టం లేకపోతే అన్ని పనులు చక్కగా కలిసిపోతే చెప్పు. అది నటన. మారిపోయిన దానికి నటించాల్సిన అవసరం ఉందమ్మా. నమ్మించాలంటే నటించాలి కదా. అసలు నమ్మించాల్సిన అవసరం ఉందా? పగని సాధించడం కోసం. ఇదిగా నువ్వు నన్ను కనిపించేయకు. ఏ ఆధారం లేకుండా ఓ మనిషిని అనుమానించలేము. అందులో అది మన ఇంటి మనిషి, అసలు అనుమానించకూడదు. ఈ రోజు మా రూమ్ లో దొరికిన భాస్వరమే ఆధారం మావయ్య. భాస్వరమా? అవును. ఆ భాస్వరంతో కాలిన నా నిశ్చితార్థపు చీరే దానికి సాక్ష్యం. ఇదిగా నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. నాకు అంత అయోమయంగా ఉంది. అలివేలు మౌనం వెనుక మర్మం ఉంది మావయ్య. అతని నాన్న బయటికి గెంటడం వెనుక తన కుట్రుంది. అలివేలు నాన్నకు నిజం చెప్పకుండా ఉండటం వెనుక తన ప్రతీకారం ఉంది మావయ్య. అమ్మా పద్మావతి, నువ్వు ఎప్పుడు ఏ మనిషిని చిన్న మాట కూడా అనవు. అలాంటిది నువ్వు నీ తోడబుట్టిందని అనుమానిస్తున్నావు అంటే నువ్వు చెప్పిన దాంట్లో నాకెందుకో నిజమందనిపిస్తుందమ్మా. నాగుల చెబుతున్నాడు పాము పూజలు అందుకుంటుంది మావయ్య. తర్వాత తన నైజమేంటి? కాటేస్తుంది. అలివేలు కూడా అదే తీరున ప్రవర్తిస్తుంది. అగ్ని సాక్షిగా నేను బావకే భార్యని కావాలనుకుంటే ఆ అగ్నిని అలివేలు గుండె మంటగా మార్చుకుంది మావయ్య. నేను బావ వెనక 7 అడుగులు వేయాలనుకుంటున్నాను. కానీ అలివేలు మా పెళ్లికి నేను 1 అడుగు కూడా ముందుకు వేయకుండా చెయ్యాలనుకుంటుంది మావయ్య. ఈ వెంకటేశ్వర్లంటే పేకల్లోతు కోపం అన్న అలివేలు మారిపోయిందంటే నాకు కొంచెం అనుమానంగానే ఉండేదమ్మా. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నిజమనిపిస్తుందమ్మా. పోనీ మనం అలివేలికి నచ్చ చెప్దామా? ఇప్పుడు నటించినట్టే రేపు నటిస్తుంది మావయ్య. సర్లే పదమ్మా, ఇప్పుడే ఇంటికి చెప్దాం. వద్దు. అలివేలులో వచ్చిన మార్పు 2 కుటుంబాలను కలుపుతుందని ఆశపడుతున్నాడు. బావకి ఈ విషయం చెప్పకూడదు మావయ్య. మరి ఏం చేద్దామమ్మా? పరిష్కారం నేనే ఆలోచిస్తాను. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరుగుతాయి అనుకుంటావేంటి? ఫలితం భగవంతుడి దయ, ప్రయత్నం నా కర్తవ్యం. సమస్యని గుర్తించిన నేనే ఆ సమస్యని పరిష్కరిస్తాను.
రే చిట్టి బా తొందరగా కానివ్వరా, టైం అయిపోతుందా అవుతుంది. మట్టి తీరా. ముస్లి ఆ ఏంటే అక్కడ ఆ కర్రకి పసుపెందుకు రాస్తున్నారు? ఈ ప్రశ్నలు అడగటానికి ఇంట్లోంచి బయటకు వచ్చావంటే ఇప్పుడు అది కర్రే కానీ కాసేపు అయ్యాక పందిర్రాటగా మారుతుంది. పందిరి రాట. ఆవునే తింగరమొహం దానా, దాన్ని నాటించి పెళ్లి కూతురు చేత రాగి యంత్రం నవధాన్యాలు కలిపిన పసుపు గుడ్డని దానికి కట్టిస్తే పెళ్లి పనులకు శ్రీకారం చుట్టినట్టవుతుంది. పందిరి రాటకి అంత విశిష్టత ఉందా? మరి ఏమనుకున్నావే? నాటిన తర్వాత ఒకవేళ పడిపోతే? శుభం పలకరా రామా అంటే గొర్రె చచ్చిందిరా మామా అన్నాడట నీలాంటోడు వెనకటికి. పందిర్రాట పడిపోవటం అంటే కీడు జరుగుతుందనే అర్థం. ఇగో అటువంటి అపశకున మాటలు మాట్లాడుకో. అయితే పందిరి రాట పడాల్సిందే. నాకు జరగాల్సిన సంబరం పద్దుకి జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అయ్యా, పందిర్రాట పెట్టే సమయం అయింది. అమ్మాయిని పిలుచుకురండి. అలాగేనండి. జానకి ఏమండి? వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే నాన్న, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరేనమ్మా. ఎప్పుడు ఎలాంటి బాంబు పేల్చిపోతుందోననే భయంగా ఉంది. బావకి మించిన పాగం అలివేలికి. రే చిట్టి బా నువ్వు కూడా వెళ్ళి అబ్బాయిని తీసుకురా. అలాగే బా. వెళ్ళు. రే అది నువ్వు రే తీసుకునే ఇంకో అడుగుదావు. తవ్వు. పద్దు, పందిర్రాట ప్రతిష్టకి ముహూర్త సమయం అయిందట. పంతులు గారు నిన్ను తీసుకురామన్నారు. అలివేలు, మీ ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి జరుగుతాయనుకున్నాం. మరి నీ పెళ్ళెప్పుడు? దేనికైనా రాసి పెట్టుండాలి. సర్లే పదండి. అలా చూస్తున్నావేంటి పద్దు? నీ పెళ్లి జరగకుండా నా పెళ్లి జరుగుతుంది కదా. ఇద్దరం ఒకరినే ప్రేమించినప్పుడు ఇద్దరికి ఒకేసారి ఎలా జరుగుతాయి? ఫ్రెండ్స్ అంటే ఏదో తెలియక అడిగారు. నువ్వు కూడా అలా అంటావేంటి? అంటే బావ నీకు దక్కలేదు కదా, ఆ బాధ ఇంకా నీ మనసులో ఉందేమోనని. నువ్వు వెంకటేశ్వర్లు బావని ప్రేమించావు, నేను వెంకిని ప్రేమించాను. బావ నీకు దక్కడమే న్యాయం. పైగా తన మనసులో, తన కలల్లో, తన ఆలోచనల్లో నువ్వే ఉన్నావని బావ చెప్పినప్పుడే నా మనసులో నుంచి బావని తీసేశాను. ప్రామిస్ పద్దు. నిశ్చితార్థంలో అపశృతి జరిగినట్టు పెళ్లిల్లో ఏదైనా జరుగుతుందేమోనని అనిపిస్తుంది. నా ప్రాణం అడ్డేసైనా మీ పెళ్లి దగ్గరుండి నేనే జరిపిస్తాను. నువ్వేం భయపడకు పద్దు. నువ్వు జరిపిస్తావన్న నమ్మకం లేకే భయపడుతున్నాను. ఎందుకు జరిపిస్తానే పిచ్చిదానా? నీ మెడలో తాళి పడే ఒక్క క్షణం ముందైనా ఆపేస్తానే. అల్వేలు, అల్వేలు, వెళ్దామా? రా. జానకి, అమ్మాయి ఇంకా రాలేదంటూ చూడు. లోపలేం చేస్తున్నారు వీళ్ళు? వెళ్ళి చూడు. అదిగోనండి, మాటల్లోనే వచ్చేసింది.
కానివ్వండి. పంతులు గారు అమ్మాయి వచ్చింది కానివ్వండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం తచ్చంయోరాధీమహి. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. అయ్యా, ఉమ్, సమయం ఆసన్నమైంది. ఇక పందిర్రాట ప్రతిష్ఠ చేయండి. అలాగే పంతులు గారు. జానకి పద. శ్రీ వెంకటేశ్వర కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర నేడు శ్రీదే అమ్మా, వధూవరులు వచ్చి పందిరాట పెట్టండి. ఆలింసు భువనం మిటో దేవిగా బాబు, రాట నిలబడుతుంది. అలాగేనండి. ఓం సిరునాలి వేడికి పూబోడికి అది ఏంటికి అమ్మా, పందిర్రాటకి ముడుపులు కట్టండి. తీసుకో బాబు. ఓం తచ్చంయోరాధీమహి గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. ఊర్ధ్వం విగాతు భేషజం శంభో అస్తు ధ్రువే శంభో పుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, దేవుణ్ణి తలుచుకున్న నవధాన్యాలు వేయండి. నవధాన్యాల సాక్షిగా చెప్తున్నానే, నిన్ను నవగ్రహాల చుట్టూ తిప్పిస్తాను పద్దు. అరుంధతి నక్షత్రం చూసే అదృష్టం వరకు వెళ్ళనివ్వకుండా నీకు చుక్కలు చూపిస్తానే. అమ్మా, పెళ్లి ఏ విఘ్నాలు లేకుండా జరగాలని మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ పందిర్రాట కొబ్బరికాయ కొట్టమ్మా. బాబు తీసుకో. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫ్ఫయే శ్రీం క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతుం సమృద్ధిం చ సర్వాన్యద్నుతమే. అయ్యా, పందిర్రాటకి హారతి ఇవ్వండి. ఓం తత్పురుషాయ మహాదేవాయ ధీమహి తన్నో సాక్షాయ ధీమహి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వాభ్రసాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. అయ్యా, ఇంతటితో పందిర్రాట ప్రతిష్టా కార్యక్రమం ముగిసింది. ఇక పెళ్లి పనులు నిర్విఘ్నంగా మొదలు పెట్టుకోవచ్చు. అలాగే పంతులు గారు. జానకి వెళ్దాం పదండి. రా జానకి. పదండి పదండి. పదమ్మా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్సజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం హిరణ్యం విందే కామశ్వపురుషాం హస్తినా
प्रबोधिनीं श्रीं देवीमुपह्वये श्रीर्मा देवी कुशतां कां सोऽस्मितां हिरण्यं प्राकारामार्थां भवन्तीं मुद्रां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां ఇప్పుడు నవధాన్యాలు వేయండి అమ్మా. అయ్యా పంతులు గారి అబ్బాయికి కూడా పెళ్లి కుదిరింది. అయినా ఆ అబ్బాయి ఎప్పుడో వెళ్ళిపోయి ఇప్పటి వరకు రాలేదు కదా. అమ్మా దంపతులు ఇద్దరు కొబ్బరికాయ కొట్టండి అమ్మా. రై చిట్టి, బావా ఆ ఇంటికి పిల్లనివ్వబోతున్న దరిద్రులు ఎవరో కనుక్కోరా. మన సానుభూతి తెలుపుదాం. పెళ్లి చేసేటప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడాలంటారు. బుద్ధి లేని ఆ అమ్మాయి తండ్రి అవేం చూడలేదనుకుంటాను. పోయి లేచిపోయిందనింటికి కొడాలని చేయాలనుకుంటున్నాడు. అయ్యో అలా అనకండి సార్. వాళ్ళు మీకు చెడ్డవాళ్ళు కావచ్చు, కానీ అందరికి అలా ఎందుకుంటుంది చెప్పండి. అది కాదు బాబు, కూతురు క్షేమంగా ఉండాలంటే అత్తారిల్లు సంప్రదాయాలకు కట్టుబాట్లకు ఆదర్శంగా ఉండాలి కదా. వాళ్ళకి అసలు అవంటే ఏంటో తెలీదు. జన్మకు కారణమైనంత మాత్రాన తండ్రి అయిపోడు. కూతురికి బంగారు జీవితం ఇచ్చిన వాడే అసలైన తండ్రి అవుతాడు. వాడొక పనికిరాని వాడనుకుంటా. ఏమండి అలా అనకండి. వాళ్ళ గురించి మనకెందుకులేండి, పదండి లోనుకెళ్దాం. వాగ్జానికి ఆ కర్రను ఇటు వీళ్ళు అటు ఆ పిల్లనిచ్చే వాళ్ళు చితి మీద పేర్చుకోవడానికి దాచుకుంటే బాగుంటుంది. ఒరే రాముడు, ఇక చాలేరా. దాని గురించి మనకెందుకు? శుభమా అని పందిరాట నాటి వాళ్ళ గురించి మాట్లాడతావే. గారు పదండి వెళ్దాం. వాళ్ళ సంగతి మనకెందుకు. అవునండి పదండి. రా బావా వెళ్దాం. అమ్మా నాన్నలు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? మీ అన్నయ్య తనకు తాను బాగా తిట్టుకుంటున్నాడు కదా. అలా అనకండి. నువ్వు ఒకదానివి, అతి మంచితనానికి పరాకాష్ఠవి. పద పద. పందిరి రాట ప్రతిష్ఠ చేస్తే పెళ్లి పనులు మొదలైనట్టా? ఆకాశవంత పందిరి, భూదేవంత పీటని నా పెళ్లికి వేస్తారనుకుంటే దాని పెళ్లికి వేస్తారా? ఏది జరగని పను. వద్దు, నువ్వు కన్న కలల్ని, నీ ఆశల్ని ఈ రంపంతో కోసి కూల్చేయబోతున్నానే.